నిందపాలైపోతావు, అబాస్పాలైపోతావు. అంటే చీపిరి పుల్ల గడ్డి పరకంత చులకనైపోతావు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? ఇవన్నీ జరక్క ముందు ఏం జరుగుతాయి తెలుసా? నీ మీద ఎవడో భుజం మీద చెయ్యేసి తట్టడు. మీ నాన్న కూడా నిన్ను చేతగానోడు అంటాడు. కట్టుకున్న పెళ్ళం కూడా నా మొగుడు సన్నాసి అంటది. కన్న కొడుకు కూడా మా బాబు ఎప్పుడు చూసినా ఇంటికాడే ఉంటాడు అంటాడు. నువ్వు ప్రాణానికి ప్రాణం అనుకున్న ఫ్రెండ్ కూడా రేపొద్దున నువ్వు కనిపిస్తే పారిపోతాడు. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? నువ్వు సంపాదించకుండా ఎంత మంచిగా ఉన్నా, నువ్వు సంపాదించకుండా ఎంత కరెక్ట్గా ఉన్నా, నువ్వు సంపాదించకుండా ఎంత గొప్పగా ఉన్నా, నువ్వు సంపాదించకుండా ఎంత మంచోడివైనా సరే ఇక్కడ ఎవరికీ అవసరం లేదు, ఇంక్లూడింగ్ నాకు కూడా. యాజ్ ఏ సబ్స్క్రైబర్గా అన్న నేను చాలా మంచోడిని, నేను ఇంటికాడే కూర్చుంటున్నాను, నాకు పని అది చేయటం నా వల్ల అవ్వట్లేదు అన్నావు ఇంకో, నా దృష్టిలో నువ్వు దద్దమ్మవే. నిన్ను నేను సబ్స్క్రైబర్గా కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే దానివల్ల నువ్వు చాలా కోల్పోతున్నావు కదా. చాలా కోల్పోయిన నీతో నేను మాట్లాడుతున్నప్పుడు దాంట్లో కొంచెమైనా నువ్వు బెటర్ అవ్వాలి కదా. అందుకని వయసులో ఉన్నప్పుడు సంపాదించాలి. ఎలా సంపాదించాలంటే మన ఓపిక 100 రూపాయలు అయితే మనం 200లకు కష్టపడాలి. మన ఓపిక 200 అయితే మనం 500లకు కష్టపడాలి. మన ఓపిక 500 అయితే నువ్వు 1,00,000కి కష్టపడాలి. ఎందుకంటే ఇక్కడ డబ్బు మాత్రం ఇంపార్టెంట్. దేనికంటే సర్వసుఖాలు కావాలంటే, అన్నీ అనుభవించాలంటే, గౌరవం రావాలంటే, లేదు నువ్వు ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఒక అవసరం వస్తుంది. అవసరం వచ్చినప్పుడు ఆ అవసరం కేవలం డబ్బుతో మాత్రమే తీరుతుంది. ఇంకొక అవసరం వస్తుంది. ఆ అవసరం కేవలం పలుకుబడితో మాత్రమే తీరుతుంది. ఇంకొక అవసరం వస్తుంది. ఆ అవసరం కేవలం నీ వెనకాల ఎంతమంది ఉన్నారో అనే దాని మీద తీరుతుంది. ఇవన్నీ రావాలంటే ఫైనల్గా డబ్బు ఉండాలి. ఎందుకంటే డబ్బు ఉంటేనే నీ వెనకాల జనం ఉంటారు, డబ్బు ఉంటేనే నీకు పలుకుబడి ఉంటుంది, డబ్బు ఉంటేనే నువ్వు దేన్నైనా సరే కొనగలవు. ఆఖరికి నీకు నచ్చిన అందాలతో పాటు దీంట్లో అన్నీ వస్తాయి. మరి ఇంకా డబ్బు లేకుండా మనిషి గొప్పోడు అవ్వడా? నాకు చెప్పు. ఒక 2015 తర్వాత బాగా లాంగ్ అయిపోద్ది, 2020 తర్వాత డబ్బు లేకుండా మా ఊళ్ళో ఒక గొప్ప ఆయన ఉన్నాడన్నా, ఊరు మొత్తం ఆయన ముందు మోకాల మీద నిలబడుతుంది అని వాళ్ళ పేరు ఒక్కళ్ళు చెప్పు. మా ఊళ్ళో ఒక గొప్పోడు ఉన్నాడన్నా, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే రెడ్ కార్పెట్ వేసి కార్పొరేట్ ఆఫీస్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆయనకి వెల్కమ్ చెప్తారు అని వాడిని ఒక్కని చూపించు. నేను చూపించినా? నేను ఎలాంటి చూపిస్తాను తెలుసా? నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు. ఆడు చేసి అన్ని లంగాలు ఎత్తుకోరు పనులు, కానీ ఆడు సంపాదించాడు. ఆడికి ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్టే. ఒక మంచి పని మొదలుపెట్టి ఆ మంచి పని వల్ల ఒక గొడవలో ఇరుక్కుని, ఆ గొడవలో ఆడికి ఎవ్వరూ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆడు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే, ఈ లంగా లత్కోర్ పనులు చేసినోడికి ఆ మంచి పని చేసినోడు ఫోన్ చేసి అడుక్కుంటాడు. ఏమని? సార్ అన్నా కొంచెం ఇలా నాకు తెలియక చేశాను, అది మంచి పనే కదన్నా, అక్కడ రోడ్డు పక్కన మొక్క నాటాను, ఆ స్థలం వేరే వాళ్ళదంట, వాళ్ళందరూ వచ్చి గొడవ పడ్డారు, నేను చేసింది మంచి పనే కదా అని నేను గమ్మున నేనేం చేశాను, మొక్క నాటితే నీ సొమ్మేం పోయింది అన్నాను, గొడవ వేసుకున్నారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు, నన్ను కొంచెం మీరే బయట తీసుకురావాలన్నా అంటాడు. అప్పుడు నిన్ను ఎవడ కాపాడాడు? ఆ డబ్బులున్నోడే. ఇంత డీప్ డిస్కషను, ఇంత డీప్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఊరికే ఉత్తినే అలా కూర్చుని బ్రాండెడ్ బట్టలు వేసుకుని తిరిగేస్తే వయసు అయిపోద్ది ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఒక 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో మంచి నిగనిగలాడుతూ ఉంటావు, జుట్టు ఫంకీలు తిరిగి ఉంటుంది, మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది, మంచి బట్టలు వేస్తావు. కానీ 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత బతుకు చాలా వరస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎంజాయ్ చేయి, బ్రాండెడ్ బట్టలు వేసుకో, తాగు, తిను, తిరుగు, నీ ఇష్టం వచ్చింది చేయి, కానీ సంపాదించు. సంపాదించాలి అనేది మనిషి ప్రైమరీ టార్గెట్. ఫస్ట్ నువ్వు సంపాదించాలంతే. అసలు సంపాదన కాకుండా నువ్వేం చేస్తే ఎదుగుతావు చెప్పు? కామెంట్ చేయి. ఎప్పుడు నీకు 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఇస్తాను కదా. సంపాదన కాకుండా నువ్వు ఏం చేస్తే ఎదుగుతావు చెప్పు. చదువుకుంటే ఎదుగుతానన్నా అని కామెంట్ చేస్తున్నావు కదా, అది మాట్లాడుకుందాం. బాగా చదివేసి నేను పలానా ఉద్యోగం అయితేనే చేస్తాను, ఆ ఉద్యోగం వచ్చేదాకా
నేను యూపీఎస్సీలకి గవర్నమెంట్ జాబులకి ప్రిపేర్ అవుతా అమీర్పేటలోని బెంగళూరులోని పూణేలోని కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయి ఇంకే జాబు ముట్టుకోను అని ఒక 10 సంవత్సరాలు వేస్ట్ చేస్తావు. తర్వాత నీకు జాబ్ రాలా. ఆ జాబ్ తప్ప నేను ఇంకేమీ చేయను, ఊళ్ళో ఏదో ఒక పేడ పిసుకుంటాను, ఊరు వెళ్ళిపోయావు. అక్కడ ఆ జాబ్ రాలేదని డిప్రెషన్లో తిని సోమరిపోతుల్లో తిరగడం మొదలుపెట్టు. ఏ పని చేయబుద్ది అవట్లా. అది నీ తప్పు కాదు, నువ్వు తీసుకున్న డెసిషన్ తప్పు. నీకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఉంటే నువ్వు దమ్మున్నోడు కాబట్టి, అంత బాగా చదువుకున్నావు కాబట్టి ఈలోపు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చెయ్యాలి. చేసి దాని నుంచి వచ్చిన సంపాదనలో కొంచెం పక్కకు పెట్టుకుని నువ్వు నైట్ టైం నేర్చుకుంటావా, లేదంటే 3 గంటలే పడుకుంటావా, ఒక 3-4 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోవాలి. అదే పనిగా ఇంకే ఉద్యోగం వచ్చినా 50,000 రూపాయల ఉద్యోగాలు కూడా మానేసి ఆ గవర్నమెంట్ జాబులు వెంటపడే వాళ్ళని నేను ఇంతమందిని చూశాను నా సర్కిల్లో. ఏముంటుంది బాసు గవర్నమెంట్ జాబ్లో? అదే వర్క్, అదే పేతాస్ కుర్చీ, అదే పేతాసు రూమ్లు, అదే గవర్నమెంట్ ఆఫీసులు. ఏముంటాయి దాంట్లో? వాళ్ళు ఏదో పనిస్తారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో నువ్వు పని చేసుకోవాలంతే. దాంట్లో నీ బుర్ర ఉపయోగించడానికి ఉండదు, నువ్వు కొత్తగా చేయడానికి ఉండదు. నువ్వేమన్నా ఊడబొడుద్దామన్నా నిన్ను బయటికి గెంటేస్తారు. అర్థమవుతుందా? ఇటెళ్ళు అంటే గోడ ఉన్నా సరే గోడకు బొక్క పెట్టుకుని వెళ్ళిపోవాలంతే నువ్వు. అది గవర్నమెంట్ జాబ్. అదే నువ్వు నీ స్కిల్ని ఒక ప్రైవేట్ సెక్టర్లో ఉపయోగించు. నువ్వు ఎంత కసిగా దున్నితే అక్కడ అంత పండుద్ది. నువ్వు ఎంత ఎక్కువగా నీ ఇన్నోవేషన్ చూపిస్తే నీ పొజిషన్ అంత పెరుగుద్ది. సరే, నువ్వు ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చి ఆ 25 లక్షలకి 30 లక్షలకి జీవితాంతం ఆ గవర్నమెంట్ రూముల్లో మగ్గిపోతావా? ఎందుకు వచ్చింది అది? అందుకని నువ్వు ఏమన్నా చేయగాని సంపాదన మాత్రం, ఆ సంపాదించే వయసు ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి నువ్వు మొదలు పెట్టకపోతే జీవిత చరమాంకాలు, అంటే జీవితం చివరికి వెళ్ళేసరికి చాలా చాలా దరిద్రమైన కొట్టడాలు, చాలా చాలా దరిద్రమైన వరస్ట్ అయిన ఇది చాలా చాలా చూడాల్సి వస్తుంది. అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఈ వీడియో చాలా షార్ట్గా చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలామందికి రీచ్ అవ్వాలి. నువ్వు ఫ్రెండ్వే, ఓకే, నాకు చాలా ఇష్టం నువ్వు, కానీ కనిపించినప్పుడల్లా నువ్వు 500 అడిగావు అనుకో, నేను నీకు కనిపించను. ఎందుకంటే ఆ 500 సంపాదించడానికి నేను 500 రకాలుగా ఆలోచించుకుంటున్నా. నేను డబ్బు సంపాదించాలనే మోడ్లో ఉన్నా. ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత పిల్లలు కూడా బయటికి గెంటేస్తున్నారు ఈ రోజుల్లో. అప్పటికి నేను సేఫ్ జోన్లో ఉండాలి, హ్యాపీగా చచ్చిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నా. కానీ నువ్వు రేపు 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 అంటూ స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఆడి దగ్గర ఈడి దగ్గర చేతులు చాపుతున్నావు. నీకు కాళ్ళు చేతులు లేవా? నువ్వు పని చేసుకోలేవా అని నేను అన్నాను. నువ్వు చేయాలి అని చెప్తాను. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. ఎందుకంటే నా తోటోడివి, నాతో తిరిగావు, నువ్వు ఆడి దగ్గర ఈడి దగ్గర అడుక్కుంటే చండాలంగా ఉంటుంది. తెలివైనోడివి, అన్నీ ఉన్నోడివి, కానీ నీకుండే కొవ్వు యాటిట్యూడ్ వల్ల అలా రోడ్ల మీద తిరిగితే రేపొద్దున్న అదే రోడ్డు మీద పోతావు. ఎవడో ఇంట్లో వాళ్ళు కూడా బయటికి గెంటేస్తారు. మనమే కదా ఎగ్జాంపుల్, నువ్వు నేనే ఎగ్జాంపుల్. సరిగ్గా సంక్రాంతికి ఊరెళ్ళి ఒక 10 రోజులు లేటుగా ఊళ్ళోనే ఉండిపోయావు అనుకో, హైదరాబాద్ రాకుండా, ఏమంటారు? మానేయడంట, ఏం చేయలేడాడు, మనకి ఎప్పుడు తెలుసు కదా. ఎరా ఇంకా వెళ్ళలేదేంటి? ఓహో, అన్ని రోజులు ఇచ్చారంట సెలవులు నీకా? అరే బంగారాజు కొడుకు ఉద్యోగం మానేసాడు, ఎప్పుడు చూసినా రామాలయం కట్టుకుని కూర్చుంటున్నాడు. ఇన్ని వినిపిస్తాయి. వాళ్ళందరి గురించి కాదు, ఎన్ని రోజులు కూర్చుంటావు అలాగా? ఎన్ని రోజులు టైంపాస్ చేస్తావు? నీ అమ్మ నీకు లేదా గోవా వెళ్ళాలని? నీకు లేదా ఏ ఊటీ అన్నా వెళ్ళాలని? నీకు లేదా దర్జాగా నాకంటూ ఒక పొజిషన్ రావాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, దాంట్లో కాలు మీద కాలు వేసుకుని టీవీ పెట్టుకుని దాంట్లో నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ పెట్టుకుని నాకు నచ్చింది ఒక 10 నిమిషాలు చూసుకుని హ్యాపీగా పడుకుందాం నీకు లేదా? అనిపించట్లా? నాకంటే ఎక్కువ అనిపిస్తాయి నీకు. కానీ డామినేట్ చేస్తున్నాయి నీలో ఉండే చాలా 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 దాన్ని ఏమంటారు, బ్లాక్ హోల్స్. వాటిని నువ్వు మాత్రమే ఐడెంటిఫై చేయగలవు. ఆల్రెడీ నీకు ఐడెంటిఫై అయినాయి, వాటిని నువ్వు మాత్రమే తీసి బయట పడేయగలవు. అలా పడేయాలంటే ఒక క్షణం, జస్ట్ ఒక్క డెసిషన్, ఒక్క నిర్ణయం. రేపొద్దున్న నుంచే నీకు ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళడం నేర్చుకో. ఆ పనిలో 100 వస్తుందా 200 వస్తుందా, వస్తుంది. వచ్చినప్పుడు నీకు సలుపు తెలుస్తుంది. అలా కాదు, నేను ఏమీ చేయను, టైం రావాలి, టైం వస్తుంది అనుకున్నాం అనుకో, టైం రాదు, టైం వెళ్ళిపోతుంది. ఎందుకంటే టైం ఆపలేం కదా మనం చెయ్యాలి, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, ఆ చేసుకుంటూ వెళ్ళిపోయే ప్రాసెస్లో ఏదో ఒక సర్కిల్లోనో, ఏదో ఒక జంక్షన్లోనో, ఏదో ఒక మలుపులోనో
టైం వస్తుంది, 100% వస్తుంది. కానీ చేతులు కట్టుకుని కూర్చుని టైం కోసం ఎదురు చూసే ఏ ఎదవకి టైం రాదు. నువ్వు ఏమన్నా అనుకో, నేను చెప్పేదంతా నువ్వు సంపాదించాలి అనే ఉక్రోషంతో, ఉద్రేకంతో చెప్తున్నా. సంపాదించడం మాత్రమే ప్రైమరీ టార్గెట్. ఎందుకంటే సంపాదిస్తేనే అన్నీ వస్తాయి. సంపాదన లేని మొగుడు, సంపాదన లేని కొడుకు, సంపాదన లేని తండ్రి, సంపాదన లేని ఫ్రెండ్, సంపాదన లేనోడు ఈ సొసైటీకి కానీ, కుటుంబాలకు కానీ, రక్త సంబంధాలకు కానీ, ప్రాణ స్నేహితులకు కానీ అవసరం లేదు. ఎందుకు అవసరం ఉండాలి? నువ్వు చెప్పు, నువ్వు కామెంట్ చేయి. అయిపోయింది ఎక్కడితో, ఏం లేదు.